జమిలీ ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రేపు లోక్సభ ముందుకు బిల్లు పెట్టేందుకు సిద్ధమైన బీజేపీ ప్రభుత్వం అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. లోక్సభ బిజినెస్ జాబితా నుంచి 2 బిల్లులు తొలగించింది. రివైజ్ చేసిన లోక్సభ బిజినెస్ లో లేని జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులు ఈ నెల 20 శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే రివైజ్ చేసిన లోక్సభ బిజినెస్ లో జమిలీ ఎన్నికల బిల్లు లేకపోవడంతో పార్లమెంటు వింటర్ సెషన్ లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్. అపర్ణ, జమిలీ బిల్లుకు సంబంధించి ప్రస్తుతం సందిగ్ధత అయితే కొనసాగుతూ ఉంది. ఫస్ట్ ఇచ్చినటువంటి బిజినెస్ లిస్టు పార్లమెంటుకు సంబంధించి ఉభయ సభలకు సంబంధించిన బిజినెస్ లిస్టు, దాంతోపాటు రివైజ్డ్ లిస్ట్ అనేది కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. మొదట ఇచ్చినటువంటి బిజినెస్ లిస్టులో జమిలీ బిల్లులకు సంబంధించి ఇంట్రడ్యూస్ చేస్తారు. బిల్స్ని 2 వేరువేరు బిల్స్, ఇటు అమెండ్మెంట్స్కి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ తాలూకా బిల్స్ రెండింటిని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇటు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వీటికి సంబంధించిన బిల్స్ పెడతారంటూ కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి బిజినెస్ లిస్టులో పొందుపరిచారు. ఆ తర్వాత రివైజ్డ్ బిజినెస్ లిస్టు కొద్దిసేపటి క్రితమే అప్డేట్ అయింది. దాంట్లో మాత్రం ఈ బిల్స్కి సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాయనే ప్రచారం జరిగిందో, లేకపోతే మొదటి లిస్టులో ఏదైతే బిజినెస్ లిస్టులో ఉందో ఆ 2 కూడా రివైజ్డ్ బిజినెస్ లిస్టులో ప్రస్తుతానికైతే లేవు. దానికి సంబంధించి రేపు బిల్స్ పార్లమెంటు ముందుకు వస్తాయా లేదా అనేది ప్రస్తుతానికైతే ఇంకా సస్పెన్స్గానే ఉంది. కేంద్రం ఏమైనా పునరాలోచన చేస్తుందా, లేకపోతే 20 తారీఖు వరకు సెషన్ ఉంటుంది కాబట్టి రేపు కాకుండా ఎల్లుండి ఏమైనా తీసుకొస్తుందా అనేటువంటి చర్చలు అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. మొదట బిజినెస్ లిస్టులో పెట్టి తర్వాత ఎందుకు తీసేయాల్సి వచ్చింది, రివైజ్ లిస్టులో ఎందుకు ఆ బిల్స్ని తీసేశారు అనే దానిపైన ప్రస్తుతానికి ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన అయితే రావాల్సి ఉంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో, మధ్యాహ్నం జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో 2 బిల్స్ తీసుకొచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసి బిల్స్కి ఆమోదం తెలిపి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారనేటువంటి చర్చ జోరుగా సాగింది. బట్ ఈసారి సెషన్లోకి తీసుకొస్తారా లేదా అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. ఒకవేళ బిల్స్ కనుక కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 2/3 మెజార్టీ తోటి రాజ్యాంగ సవరణ అనేది కూడా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 2/3 మెజార్టీ తోటి బిల్స్ పాస్ చేయించుకోవడం అనేది ఇప్పుడున్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా చూసుకున్నట్లయితే కొంత కష్టసాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో చర్చలు కూడా జరగాలి. పార్లమెంటుకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు అనేది కూడా అవసరం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పక్షాలకు సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో బిల్లు పార్లమెంటు మీదకి వస్తే దానిపైన చర్చ జరుగుతుంది. అలాగే ఓటింగ్ వరకు కనుక వస్తే ఖచ్చితంగా 2/3 మెజార్టీ తోటి కొన్ని సవరణలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి అవి పాస్ అవ్వడం అనేది కొంత కష్టసాధ్యమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత పార్టీలకు కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీల అభిప్రాయాలు చర్చలు జరపాలి, వాటి తర్వాతనే ఈ బిల్స్ని ఆమోదం తెలపాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి దానికోసం ఏదైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందా, లేకపోతే మంగళవారం నాడు తీసుకొస్తుందా అనే దానిపైన ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే స్పష్టమైన ప్రకటన అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం రేపు జమిలీ ఎన్నికల బిల్లులను అయితే తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మొదటి ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నప్పటికీ రివైజ్డ్ బిజినెస్ లిస్టులో మాత్రం ఈ 2 బిల్స్కి సంబంధించినటువంటి ఊసు లేకుండా మిగతా ఏ విధంగా షెడ్యూల్ ఉంటుందో వాటికి సంబంధించినటువంటి అంశాలను అయితే కోట్ చేశారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్స్ వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే రివైజ్డ్ బిజినెస్ లిస్టులో లేదు. మళ్ళీ ఏమైనా అప్డేట్ చేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే దీనిపైన ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. అపర్ణ.